ప్రభుత్వ హాస్టల్స్ టార్గెట్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ సోదాలు కలకలం రేపాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఎస్సీ, మైనారిటీ, బీసీ హాస్టల్స్లో ముమ్మరంగా తనిఖీలు చేశారు అధికారులు. విద్యార్థులకు అందించే ఆహార పదార్థాల నాణ్యతపై ఆరా తీశారు. తెలంగాణలోని పలు ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. తప్పుడు బిల్లులతో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు రావడంతో హాస్టళ్లలో విస్తృతంగా సోదాలు చేశారు. ఏసీబీతో పాటు లీగల్ మెట్రాలజీ, శానిటేషన్, ఫుడ్ ఇన్స్పెక్టర్, పే అండ్ అకౌంట్స్ శాఖల అధికారులు సోదాల్లో పాల్గొన్నారు. ప్రభుత్వ హాస్టల్స్లో ఎంతమంది విద్యార్థులు ఉంటున్నారు, రికార్డుల్లో ఎంతమంది విద్యార్థుల వివరాలు ఉన్నాయి, ఆహార నాణ్యత, విద్యార్థులకు హాస్టల్స్లో అందుతున్న సౌకర్యాలపై ఏసీబీ అధికారులు ఆరా తీశారు. హాస్టళ్లలో ఏసీబీ అధికారులు తనిఖీ చేసిన క్రమంలో రికార్డులను పరిశీలించడంతో పాటు విద్యార్థులతోనూ ముఖాముఖి మాట్లాడి సౌకర్యాలపై అడిగి తెలుసుకున్నారు. హాస్టల్స్లో అవకతవకలు జరుగుతున్నాయని గత కొంతకాలంగా ఆరోపణలు వస్తున్నాయి. తప్పుడు బిల్లులతో కొందరు అధికారులు విద్యార్థులకు అందించాల్సిన ఆహారం, ఇతర వస్తువులు పక్కదారి పట్టిస్తూ సర్కార్ ఖజానాకు గండి కొడుతున్నట్లు ఫిర్యాదులు అందాయి. అలాగే హాస్టళ్లలో విద్యార్థులకు అందించే ఆహారంలోనూ నాణ్యత ఉండట్లేదని ఈ మధ్యకాలంలో పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఏసీబీ హాస్టళ్లలో రైడ్స్ నిర్వహించగా పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి. హాస్టళ్లలో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా చూపిస్తున్నారని అధికారులు చెప్పారు. కానీ లెక్కలు చూస్తే చాలా తేడాలు ఉన్నాయన్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం ఆహారం ఇవ్వటం లేదనే విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు అధికారులు. విద్యార్థుల వసతి గృహాల్లో టాయిలెట్లు శుభ్రంగా లేవని, చాలా హాస్టళ్లలో వాటర్ లీకేజీలు ఉన్నాయని గుర్తించారు. విద్యార్థుల స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. హాస్టళ్లలో తనిఖీ చేసిన నివేదికను ప్రభుత్వానికి అందజేయనున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.